ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు వ్రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన రెండవ స్వస్థత అద్భుత కార్యమును గురించి ధ్యానం చేద్దాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడినవాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకనిని పొమ్మంటే పోవును, ఒకనిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగములో ఏ విషయాలనైతే ప్రజలకు బోధించారో వాటిని మాదిరిగా చేసి చూపించుటకు ఆయన సువార్త ప్రారంభంలో మొదటిగా చేసినటువంటి సూచిక క్రియ అద్భుతమును నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము. ఏమిటండి? ఆయన కుష్టి రోగిని స్వస్థపరచటం మనం చూసాము. మొదట చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన స్వస్థత కార్యము, దేవుడు చేసిన స్వస్థత కార్యములలో మొదటిది కుష్టి రోగిని స్వస్థపరచుట. రెండవదిగా ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ మనకి ఒక శతాధిపతి కనిపిస్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను ప్రకటించచ్చు కపెర్నహూము అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఆయన యొద్దకు రావడం చూసామండి. ఎందుచేత ఆయన వద్దకు శతాధిపతి వచ్చాడు? సువార్త ప్రకటిస్తున్నాడనా? కాదండి. మనం చదివాము కదా, శతాధిపతికి, శత అంటే 100 మంది మీద అధికారి అయినటువంటి వ్యక్తి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి అన్నమాట. అలాంటి అధికారి తన అధికారమునకు లోబడినవాడే. ఆయన తన పైవారికి లోబడినవాడే. ఆయన రాజ్యమునకు లోబడినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. శతాధిపతి డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎందుచేతనో చెప్పనా? ఎందుకంటే ఆయన దాసుడు తన ఇంటిలో దాసిగా పనిచేస్తున్నటువంటి ఒక సహోదరుడు పక్షవాయుతో బాధపడుతున్నాడని, ఎప్పుడైతే యేసయ్య కొండ మీద ప్రసంగమును జనులకు బోధించినప్పుడు, ప్రజలు అనేక మందిని ఆయన స్వస్థపరిచినప్పుడు ఆ విషయాలను తెలుసుకున్నటువంటి శతాధిపతి, అలాగుననే కుష్ఠిరోగిని స్వస్థపరిచినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆ స్వస్థత కార్యమును గురించి విన్నటువంటి శతాధిపతి తన దాసుడు పక్షవాయుతో పడి ఉండట చూచినప్పుడు ఆయన మనసులో విశ్వసించి, నేను కూడా యేసయ్యను వేడుకుంటే ఆయన నా దాసుని స్వస్థపరుస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఆయనే డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మత్తయి సువార్తికుడు రాశాడండి. ఇదే దృష్టాంతమును లోకా భక్తుడు కూడా రాశాడు. 7వ అధ్యాయము, లోకా సువార్త 7వ అధ్యాయము
మొదటి నుండి మనం చూసినట్లయితే ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ శతాధిపతి మత్తయి సువార్తలో శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా వ్రాయబడింది. లూకా సువార్తకుడు లూకా అంటే ఈయన యేసుక్రీస్తు శిష్యుడే. అప్పటిలో ఆయన శిష్యుల్లో కొద్దిగా చదువుకున్నటువంటి వాడు, వైద్యుడు అని పేరు కలిగినటువంటి వాడు, కొంచెము బుద్ధి కలిగినటువంటి వాడిగా పిలువబడినటువంటి ఈ లూకా గారు ఇంకా కొద్దిగా వివరముగా వ్రాయడం జరిగిందండి. శతాధిపతికి ప్రియుడైనటువంటి ఒక దాసుడున్నాడు. ఆ దాసుడు రోగి అయి సావసిద్ధమై ఉండిన కారణమును బట్టి ఆయన యేసు దగ్గరకు యేసయ్యను గూర్చిని విన్నాడంటండి. ఆయన వచ్చి నా దాసుని స్వస్థపరచవలనని వేడుకొనుటకు ఆనాటి యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడంటండి. ఇక్కడేమో డైరెక్ట్గా ఆయనే వచ్చి యేసయ్యతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? శతాధిపతి అయి ఉండి 100 మందికి అధికారి అయి ఉండి ఆయన ఇంటిలో పనిచేసేటువంటి ఒక అల్పుడైనటువంటి దాసుడు అంటే వాళ్ళు పూర్వకాలంలో వారిని ఇంటిలో వెట్టి పని చేయుటకు, ఇంటిలో ఉన్నటువంటి అనేక పనులకు వారిని వాడుకునేవాళ్ళు. అనేక మందిని దాసులుగా, దాసీలుగా అప్పుడు అపహరించుకుని వెళ్ళేవారు. ఒక దేశము మీద ఒక దేశము, ఒక రాజ్యము మీద ఒక రాజ్యము దండెత్తినప్పుడు అందులో దొరికినటువంటి వారిని కొంతమందిని వారు తమ దేశంలో పనిచేయటానికి, తమ ఇళ్లలో పనిచేయటానికి దాసులుగా, దాసీలుగా పట్టుకుని పోయేవారనమాట. అలాంటి వ్యక్తిని గురించి 100 మంది అధికారి అయినటువంటి ఒక శతాధిపతి తనను తాను తగ్గించుకుని తన దాసుని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. చూసారండి, ఆయన మొదట చేసినటువంటి పనేంటో తెలుసా? యేసయ్యను గూర్చి విన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్యను గూర్చి విన్నాడు. యేసయ్య అనేక మందిని స్వస్థపరుచుచున్నాడు, అనేక రోగములను పోగొడుతూ ఉన్నాడు. ఈయన ఎవరో, ఆయన యేసు అని ఆయనకి తెలియదు, ఆయన దేవుడు అని ఆయనకి తెలియదు, ఆయన రక్షకుడు అని తెలియదు. అయినప్పటికీ ఈయన ఎవరో, ఆయన ఎవరైతే నాకేంటి, ఆయన వలన కొంతమంది స్వస్థపరచబడుతున్నారు. పక్షవాయుగల వారు, మరి చాంద్ర రోగులు, అనేక వ్యాధి కలిగినటువంటి వారిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాలను గురించి విన్నాడో యేసయ్య దగ్గరకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మొదట యేసయ్యను గురించి విన్నాడు, తరువాత ఆయన డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మత్తయి సువార్తికుడు రాశాడనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మొదట వినాలండి. నీకు స్వస్థత లభించటం లేదా? యేసయ్య ఎవరో నీకు తెలియదా? అయితే ఈరోజునే దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. శతాధిపతి తన దాసుని గురించి ఆలోచన చేసి ఎప్పుడైతే యేసయ్య స్వస్థపరుచున్నాడు, రోగములన్నిటినీ పోగొడుతూ ఉన్నాడు, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయనే యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాటలలో ఒక మాట ఎంత ప్రభావమైనదో చూడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారితో అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారితో అన్నారు 9వ వచనంలో, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఈ మాట ఎంత శ్రేష్టమైనదండి. శతాధిపతి 100 మందికి అధికారి, 100 మంది మీద అధికారి అయినటువంటి ఈ శతాధిపతి తన జీవితమును గురించి యేసయ్య దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను శతాధిపతినే, 100 మంది మీద అధికారినే, కానీ నేను అధికారమునకు లోబడిన వాడను. యేసయ్యా, నేను అధికారమునకు లోబడిన వాడను. నా అధికారము చేత నా అధికారి, నా పైవాడు ఏది చెబితే దాన్ని నేను అమలు చేసినటువంటి వాడిని. నేను రక్షింపబడిన వాడిని కాదు, నేను పరిశుద్ధుడను కాదు,
నేను కేవలము అధికారమునకు లోబడిన వాడనే అని చెప్పి యేసయ్య దగ్గర తన జీవితమును గురించి ఒప్పుకున్నట్లుగా మనం చూడగలమండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఆయనను తన దాసునిని పక్షవాయువులతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడు అని ఆయన వేడుకున్నాడే తప్ప, నీవు వచ్చి నా దాసుని స్వస్థపరచు అని అడగలేదండి ఇక్కడ. ఏమన్నారో తెలుసండి? అక్కడ చదువుదామా? ఎప్పుడైతే శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఆయనను వేడుకున్నాడో, యేసయ్య అన్నారు కదా, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పినప్పుడు ఆ శతాధిపతి అన్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందామండి. ఆ శతాధిపతి యేసయ్యతో ఏమన్నారో తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అబ్బా, ఎంత తగ్గింపు మాట అండి! 100 మందికి అధికారి, 100 మంది మీద అధికారి అయినటువంటి ఒక శతాధిపతి యేసయ్యతో అంటున్నటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రభువా, దేవా, రక్షకుడా, నీవు పరిశుద్ధుడవు, నీవు శక్తి కలిగిన వాడవు, నీవు దేవుని కుమారుడవు అని యేసయ్యను సంబోధిస్తూ ఉన్నాడండి ఇక్కడ. ఏమన్నట్టున్నాడో తెలుసా? నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని. నీవు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడవు, కానీ ఈ పాపలోకములో పాపములోనే కనబడినటువంటి పాపాత్ముడని నేను అని ఆయన ఒప్పుకుంటూ అంటున్నాడు కదా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. యేసయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. అయ్యా, నీవు నీ నోటి ద్వారా మాట మాత్రం సెలవేయి. ఏంటో తెలుసా? నీ దాసుడు నేను స్వస్థపరుస్తాననే మాట చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసమునో ఇక్కడ శతాధిపతి చూపించినటువంటి విధమును మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. శతాధిపతి అంటున్నాడు కదా, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని యేసయ్యతో చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడగలమండి. నేను కూడా అధికారంలోకి లోబడిన వాడినే. నేను ఒకడిని ఇటు రారా, ఒకడిని అటు పోరా అంటే వారు పోతారు. ఎందుకంటే నేను 100 మంది మీద అధికారిని. నా అధికారము నా వరకే, కానీ నా దాసుని స్వస్థపరచలేకపోతున్నాను, నా దాసుడు పడుతున్నటువంటి ఆ బాధను నేను చూడలేకపోతున్నానని చెప్పి తనను తాను తగ్గించుకున్నట్లుగా, యేసయ్య దగ్గర తనను తాను తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా, తన ఇంటి వారందరి నిమిత్తమై ఆయన దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే శతాధిపతి ఆయన తగ్గింపు మాటలను ఎప్పుడైతే పలికారో, యేసయ్య అన్నారు కదా, యేసయ్య అక్కడ ఉన్నటువంటి జన సమూహము, కొద్దిమంది అండి, గొప్ప మంది అండి, బహుమంది జన సమూహములు ఆయన వెంబడిస్తున్నారు అప్పటికే. ఎప్పుడైతే ఆ శతాధిపతి తన అధికారమును గుర్చినటువంటి విధానమును యేసయ్యకు తెలిపాడో, తనను తాను తగ్గించుకొని చెప్పినటువంటి మాటను అక్కడ ఉన్నటువంటి జనసమూహముల వైపు యేసయ్య తిరిగి ఈ రీతిగా చెప్పారండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారనమాట. ఇశ్రాయేలు జనాంగము యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందున్నటువంటి వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములకు రాకముందే ఆయన ఇశ్రాయేలు జనాంగమును తనకు సొంత ప్రజలునుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఇశ్రాయేలులలో కూడా ఇట్లాంటి విశ్వాసము కలిగిన వాడు ఒకడును నేను కనుగొనలేదని అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చిన వారు కాదండి. అంతకుముందు, ఈ భూమి పుట్టక ముందు నుండి ఉన్నటువంటి వాడు ఆయన. మరి అట్లాంటి భూమి పుట్టకముందు ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలు జనాంగమును గురించి ఆయన తెలిసినవాడుగా మాట్లాడాడు ఇక్కడ. ఆయన అప్పటికప్పుడు వచ్చినవాడు కాదండి. ఈ భూమి పుట్టకముందే ఆయన ఈ లోకంలో ఉన్నవాడు, తనకు తానుగా ఉన్నవాడు, తనకు తానుగా ఆయన ఈ సర్వ సృష్టిని చేసినవాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు జనాంగంలో ఎవ్వరిలో కూడా నేను ఇంతటి విశ్వాసమును చూడలేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట చెప్పుతూ
ఆయన వెంట వచ్చుచున్న వారిని చూచి ఆయన చెప్పినటువంటి మాటను మనం ధ్యానం చేశాము. అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలిపెట్టి చీకటిలోనికి త్రోయబడుదురు అన్నారు. రాజ్య సంబంధులు అనగా రాజ్య కుమారులు, ఎవరైతే తమ రాజ్యమును గూర్చి, తమ అధికారమును గూర్చి అతిశయిస్తారో, తమను తాము తగ్గించుకొనకుండా హెచ్చించుకుంటారో వారికి పరలోక రాజ్యము సంక్రమించదు అని దేవుడు చెప్తా ఉన్నాడండి. శతాధిపతి యొక్క తన తగ్గింపు మనస్సును యేసయ్య గుర్తించి ఆయన ఇంటి దగ్గర బయదలకు ముందే శతాధిపతిని గూర్చినటువంటి ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఇది ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భము. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతి అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే శతాధిపతిని గురించి సాక్ష్యం ఇచ్చి ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే అంటే ఇక్కడ అర్థం ఏమిటండి? నీవు ఇంటి దగ్గర ఏ విశ్వాసముతో అయితే నీవు నా దగ్గరికి వచ్చావో ఆ విశ్వాసము చొప్పున నీవు ఏది కలగాలని ఆశపడ్డావో అది నీకు తక్షణమే కలుగుతుందని ఆయన నోటితో సెలవిచ్చాడండి. ఆయన మాట మాత్రమే సెలవిచ్చాడు. ఆయనతో ఏమైనా పక్షవాయువు గలవానితో నీవు ఈ మాట చెప్పు, లేదా పక్షవాయువు గలవానితో లేకపోతే ఈ పని చేయమన్నాడు బోధకుడు, లేతే పక్షవాయువు గలవానితో ఈ మాటలు ఆయన చెవులో వచించు, ఆయన నుదుటి మీద రాయి, లేదా ఇది తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పుయ్యి, ఇట్లాంటివి ఏమైనా దేవుడు చెప్పాడండి? చెప్పలేదండి. ఆయన మాట మాత్రము సెలవిచ్చాడు. ఏమన్నా తెలుసా? ఓ శతాధిపతి, నీవు ఇంటి దగ్గర ఏ విశ్వాసముతో అయితే వచ్చావో, నీ దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, వాడు బాగుపడాలి అని ఆశపడినవి ఏ రీతిగా అయితే వచ్చావో, నీవు మనస్సులో అనుకున్నట్లుగా జరుగుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళు అని ఎప్పుడైతే అన్నారో ఆ గడియలోనే ఇంటి వద్ద ఉన్న తన దాసుడు స్వస్థపరచబడినట్లుగా దేవుని గ్రంథములో రాయబడిందండి. అది సత్యము. దేవుని మాట శక్తి కలిగినది. దేవుని మాటలో అంత పవర్ ఉందండి. యేసయ్య మాటలో అంత శక్తి ఉంది. ఎందుకంటే ఆయన పరమ నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే శతాధిపతిలో ఉన్నటువంటి 2 లక్షణాలు మనం ఆలోచన చేసినట్లయితే, శతాధిపతి మొదట యేసయ్యను గురించి విన్నాడు. అతడు దేవునిని ఎరుగినటువంటి వాడే, అన్యుడే, కానీ అధికారం కలిగిన వాడే, కానీ తన అధికారము చేత యేసయ్యను తన ఇంటికి పిలిపించుకొనలేదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం చూసినట్లయితే చిన్న అధికారము, చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తన ఉద్యోగమును బట్టి ఎంతో హెచ్చించుకుంటున్నాడు. తన ఉద్యోగమును బట్టి తన పొరుగు వారితో కూడా సరిగా మాట్లాడలేని వారిని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇదిగో ఈయన 100 మంది మీద అధికారి అయినప్పటికీ తన దాసుని గురించి ఆలోచన కలిగి యేసయ్యను గురించి వినాడు. ఎవరు స్వస్థపరచగలరు? ఈ లోకములో అనేక మందికి ఆయన చూపించి ఉంటాడు. ఆనాడు ఉన్నటువంటి వైద్యులందరికీ ఆయన గురించి చెప్పి ఉంటాడు. కానీ ఎవరి వలన ఆయనకు స్వస్థత కలగలేదు. ఎప్పుడు ఒక మనిషిగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు నమ్మకం కలుగుతుందండి? ఒక డాక్టరు లేదా ఒక ప్రసిద్ధి చెందినటువంటి వైద్యుడు ఆయన మంచివాడు, ఆయన వైద్యం చేస్తే తగ్గుతుందని మనకు ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? అనేక మంది ఆయన గురించి మనకు చెప్పినప్పుడు. అయితే శతాధిపతి ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాక ఆయన స్వయంగా చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి ఆ స్వస్థతలను గురించి, అనేక వేల రోగులను ఆయన బాగుపరిచిన విధానమును గురించి తెలుసుకున్నవాడే తన మనసులో విశ్వసించాడంట అండి. మొదటి
ఆయనను గురించి తెలుసుకున్నాడు. రెండవది, తన హృదయంలో విశ్వసించాడు. ఏమన్నా తెలుసా? ఆయన నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కానును అని తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నటువంటి హృదయంతో ఆయన దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే తగ్గింపు మనసుతో ఆయన దగ్గరికి వచ్చాడో, యేసయ్య ఆయన హృదయాన్ని ఎరిగాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించేశాడండి. అప్పుడు అన్నాడు కదా, ఎప్పుడైతే ఆయన అడిగాడో వెంటనే యేసయ్య అన్నాడు కదా, నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానయ్యా అని అన్నప్పుడు, తన తగ్గింపును ఆయన ఎప్పుడైతే తెలియచేశాడో, యేసయ్య అప్పుడే తన దాసుని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలమండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు అధికారివా? అధికారముతో నీవు ప్రజలను ఏలేటువంటి ఆ స్థితిని కలిగి ఉన్నావా? నీ అధికారమును బట్టి అతిశయించకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు కదా, రాజ్య సంబంధులు ఈ లోక అధికారము కలిగినటువంటి వారు ఎవరు పరలోక రాజ్యంలో చేరారండి. ఎందుకనగా వారికి వారికి బయట వారికి బయట స్థానము ఏర్పరచబడి ఉన్నది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, శతాధిపతి కలిగి ఉన్నటువంటి ఈ తగ్గింపు మనస్సు నీవును కలిగి ఉంటే, యేసయ్యను నీవు ఎరిగి ఉంటే, యేసయ్య మాటలో ఆ స్వస్థత, ఆ శక్తి, ఆ పవర్ ఉందని నీవు గ్రహించగలిగితే, ఈరోజే నీవు అద్భుతమును ఆశ్చర్యమును చూడగలవు. యేసయ్య నీ హృదయమును ఎరిగినవాడు. నీ హృదయములో ఉన్నటువంటి కోరికను ఆయన ఎరిగినవాడు. నీలోకి తలంపులు రాకముందే, నీలోకి ఆలోచన రాకముందే ఆయన మన ఆలోచనలను, మన తలంపులను ఎరిగినవాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన ఈ రెండవ అద్భుత కార్యమును, స్వస్థత కార్యమును ఇంతవరకు మనం ధ్యానం చేశాము. మీలో ఎవరైనా రోగులై ఉన్నారా? యేసయ్యను గురించి వినండి. యేసయ్యను గురించి తెలుసుకునండి. యేసయ్యను గురించి బోధిస్తున్నప్పుడు వినండి. ఆయనను మీరు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలనే విశ్వాసం కలిగినప్పుడు నీవు విన్నావో లేదో గ్రహించేటువంటి యేసయ్యను తెలుసుకుంటే నీకు తక్షణమే స్వస్థతలు, అద్భుత కార్యములు జరుగుతాయి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీవు అధికారిగా అయితే నీ అధికారమును యేసయ్య పాదాల చెంత పెట్టు. నిన్ను నీవు తగ్గించుకుంటే, నీవు అధికారివై ఉండి నీ ఇంటిలో సమాధానము, శాంతి, సమాధానమును కరువై ఉన్నదా? నీ ఇంటిలో రోగులు అనేక మంది పడి ఉన్నారా? నీకు మనశ్శాంతి లేదా? అయితే యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన మాటలు విను, ఆయన మాటకు లోబడు. యేసయ్య నిన్ను స్వస్థపరిచి నిన్ను తన సొంత కుమారునిగా, కుమార్తెనిగా ఆయన స్వీకరించుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఈ రెండవ సూచిక అద్భుత కార్యమును బట్టి యేసయ్యకు స్తుతి కలుగునగాక. ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరమ నుండి ఈ లోకమునకు వచ్చిన ప్రియ దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు నాయన. అయ్యా, మా యొక్క అధికారమును బట్టి, మా యొక్క స్థితిగతులను బట్టి మేము ఒకవేళ అదిరిపడుతూ ఉన్నామేమో, మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో నాయన. ఏ విషయంలో మేము హెచ్చించుకుని అయా మీ మాటలను వినకుండా, మీ యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను రాజులను ఆశ్రయించుచున్నామేమో అయా. అలాంటి వారితో మీరు మాట్లాడారు కదా. ఈరోజు శతాధిపతిలో ఉన్నటువంటి ఆ తగ్గింపు మనస్సును, ఇదిగో ఈ రోజున ఎంతమంది అయితే తమను తాము హెచ్చించుకుంటూ ఉన్నారో వారిలో తగ్గింపు మనస్సును కలిగించి నీ మాటలు నాయన, ఇదిగో ఇంతవరకు వారు నీ నామమును ఎరిగిన వారిగా ఉన్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని, ఇదిగో నీవు సెలవిచ్చిన ఏ మాట ఒక పొల్లైనను నాయన తప్పిపోదని సెలవిచ్చావు నాయన. నీవు శక్తిమంతుడవు, నీ మాటలో శక్తి ఉందని, నీ మాటలో నాయన పవర్ ఉందని, యేసయ్యా నీ మాట బాగు చేస్తుందని గుర్తించి ఈ రోజున ఎందరైతే నాయన
ఇదిగో నీ పాదాల చెంత వేడుకుంటూ ఉన్నారు. వారిని నాయన దృష్టించమని, వారిపై నీ అభిషేకమును నైనా నీ అభిషేకమును ఉంచమని, అయా నీ దీవెనలు ఉంచమని, వారి ఆత్మలను రక్షించమని వేడుకుంటూ ఈరోజు మాకు అనుగ్రహించారు నాయన. ఇదిగో తండ్రి, 2వ నెల మొదటి పునరుద్ధాన దినమును మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు నీ సన్నిధికి వెళ్ళి నేను ఆరాధించి నేను గణపరిచే భాగ్యము అయ్యో ఇదిగో నీ నామం ఎరిగిన వారందరికీ అనుగ్రహించమని, అయా నీ నామం ఎరిగిన వారు అయా తమ వ్యర్థ ప్రయాసల చేత తమ జీవితమును తమ కుటుంబాలను వ్యర్థపరుచుకుంటూ ఉండగా నీ నామమును ఎరిగిన వారిగా అయా నీ నామము ప్రకటింపబడుతూ ఉండగానే వారి హృదయాలు కదిలింపబడి నీ సత్యమైన మార్గము సజీవుడైన యేసుక్రీస్తు ప్రభులు మిమ్మలను ఎరిగే భాగ్యం వారికి అనుగ్రహించమని, నీవు సజీవుడవని అయా ఇదిగో తండ్రి మాట్లాడే దేవుడవని స్వస్థపరిచే దేవుడవని ఈరోజే వారు గుర్తించే భాగ్యం అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభుల వారి దివ్యనామమున అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.